ప్రపంచంలో మనుషులందరూ ఒకలా ఉండరు. కొంతమంది వాళ్ళ టాలెంట్‌తో అద్భుతాలు సృష్టిస్తే, మరికొంతమంది అదే టాలెంట్‌తో చాలా వింతగా తయారవుతున్నారు. ఈరోజు ఈ వీడియోలో అలాంటి వింత మనుషుల్ని కొంతమందిని చూసేద్దాం. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన విరించి ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీల్ హర్బిషన్ ఇతను సగం రోబో అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఏ మనిషికి లేని ఒక వింత సమస్య ఇతనుకొచ్చింది. తను తన తలపైన ఒక యాంటీనాను అమర్చుకొని ప్రపంచాన్ని షాక్ అయ్యేలా చేశాడు. ఇతను అక్రోమాటోస్పియా అనే ఒక అరుదైన జన్యుపరమైన సమస్యతో పుట్టాడు. అందువల్ల ఇతను మనలాగా ఎలాంటి రంగుల్ని చూడలేడు. ఇతను కేవలం నలుపు, తెలుపు ఇంకా గ్రే కలర్స్ మాత్రమే చూస్తుంటాడు. This is the sound of purple. ఈ ప్రాబ్లం నుంచి ఇతను ఎలాగైనా బయటపడాలని చెప్పి మనలాగే అన్ని రంగుల్ని చూడాలని చివరికి 2004లో ఇతను తన తలలో ఒక ప్రత్యేకమైన యాంటీనాను ఆపరేషన్ ద్వారా అమర్చుకున్నాడు. ఈ యాంటీనా చివర ఉండే లైట్ సెన్సార్ రంగుల్ని గుర్తిస్తుంది. ఆ లైట్ వేవ్స్ అతని తలలోని ఒక చిప్ ద్వారా సౌండ్ వైబ్రేషన్స్ గా మారి స్కల్ బోన్స్ ద్వారా నేరుగా చెవికి వెళ్తాయి. అసలు ఇది ఎంత విచిత్రం అంటే నిజానికి ఇతను ఎలాంటి రంగుల్ని కళ్ళతో చూడలేడు. కానీ ఒక్కో రంగుని ఒక్కో మ్యూజిక్ తో వింటూ గుర్తుపెట్టుకుంటాడు. అంటే రెడ్ కలర్ కి ఒక మ్యూజిక్, బ్లూ కలర్ కి ఇంకో మ్యూజిక్, ఎల్లో కలర్ కి మరొక మ్యూజిక్ తో ఇలా ప్రతి కలర్ కి ఒక సపరేట్ మ్యూజిక్ తో వింటూ ఆ రంగుల్ని గుర్తుపెట్టుకుంటాడు. అందుకే ఇతన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి అధికారిక సైబోర్గ్ అంటే సగం మనిషి సగం యంత్రంగా గుర్తింపు పొందాడు. నోస్ పుల్ ఈ గేమ్ని చూస్తే అసలు వాళ్ళ ముక్కులు విరిగిపోతాయి కాసేపట్లో అన్నంత భయంకరంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి గేమ్ని మీరు కూడా మొదటిసారి చూస్తున్నారా? అయితే కామెంట్ సెక్షన్ లో ఎస్ అని కామెంట్ చేయండి. అసలు ఇది ఎలా ఆడతారంటే ఇద్దరు పోటీదారులు బ్యాక్ టు బ్యాక్ నేలపై కూర్చుని ఒక సన్నని తాడుని వాళ్ళ ముక్కుపై పెట్టుకుని రెడీగా ఉంటారు. ఎప్పుడైతే రిఫరీ సైక్ చేస్తాడో అప్పుడు ఇద్దరు వాళ్ళ తలల్ని వెనక్కి లాక్కుంటూ వాళ్ళ ముక్కులు విరిగిపోయేంత బలాన్ని ప్రయోగిస్తారు. చివరికి ఆ భయంకరమైన నొప్పిని భరించలేని వాళ్ళు వెనక్కి బెండ్ అయిపోతారు. ఎవరు ఎక్కువసేపు ఆ నొప్పిని భరిస్తారో వాళ్ళే విన్నర్ అవుతారు. అసలు ఇంతటి భయంకరమైన ఆటను ఎందుకు పెట్టారంటే అమెరికాలోని అలాస్కా రాష్ట్రానికి చెందిన ఇనుపియాట్ అనే స్థానిక గిరిజన తెగలు ఈ ఆటని ఒక ట్రెడిషనల్ గేమ్ గా చూస్తారు. ఎందుకంటే ఆర్కిటిక్ ప్రాంతంలో చలి తీవ్రత -డిగ్రీల్లో ఉంటుంది. అంతటి చలిలో వేటకు వెళ్ళినప్పుడు చెవులు, ముక్కు గడ్డగట్టుకుపోయి తీవ్రమైన నొప్పి వస్తుంది. అందుకే ఈ ఆట ఆడటం వల్ల ఆ నొప్పిని తట్టుకునే శక్తి బాడీకి, మైండ్ కి చిన్నప్పటి నుంచే అలవాటవుతుందని వీళ్ళు ఇలా చేస్తుంటారు. డానియల్ బ్రౌనింగ్ స్మిత్ ఈ మనిషిని చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇతనికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే అని. అసలు తన అంత చిన్న బాక్సులోకి తన శరీరం మొత్తాన్ని ఎలా దూర్చేస్తున్నాడో చూస్తుంటేనే మైండ్ బ్లాక్ అయ్యేలా ఆశ్చర్యం కలుగుతుంది. వేరే మనుషులు చేయలేనిది ఇతను ఇంత ఈజీగా ఎలా చేస్తున్నాడంటే ఇతను ఎహ్లార్ డాన్లోస్ అనే సిండ్రోమ్ తో పుట్టాడు. దీనివల్ల అతని శరీరంలో కండరాలను, ఎముకల్ని కలిపి ఉంచే కొలాజిన్ అనే ప్రోటీన్ తగ్గిపోతుంది. దాంతో అతని శరీరంలోని కీళ్లు, నరాలు విపరీతంగా సాగుతాయి. అంటే అవి ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఫ్లెక్సిబుల్ గా మారిపోతాయి. అది ఎంతలా అంటే ఒక్కోసారి తను వెనక్కి బెండ్ అయిపోయినప్పుడు తన శరీరం లోపల ఉన్న ఆర్గాన్స్ కదలికలు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంటాయి. ఇతను తన శరీరాన్ని ఇంత దారుణంగా బెండ్ చేసేయటం వల్ల తనకి బ్యాక్ పెయిన్స్ వస్తాయా అంటే అస్సలు ఉండవు. అందుకే తన శరీరాన్ని ఎటు కావాలంటే అటు బెండ్ చేసేసి చివరికి ఈ టాలెంట్ తో 7 గిన్నిస్ వరల్డ్ రికార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. వే షెంగ్చు 2002లో ఒక కెనడా వ్యక్తి తన చేతుల్లోకి 420 సూదులు గుచ్చుకుని రికార్డ్ సృష్టించాడని ఇతను పేపర్లో చదివాడు. దానికి అతను కొంచెం అవమానంగా ఫీల్ అయ్యి 100 ఏళ్ల చరిత్ర ఉన్న మా చైనా ఆక్యుపెంచర్ వైద్యంతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని భావించి తనే ఆ ప్రయోగాన్ని తన శరీరంపైనే ప్రయోగించటం మొదలుపెట్టాడు. అలా టర్కీలోని ఇస్తాన్బుల్లో జరిగిన ఒక షోలో ఇతను తలలో ఏకంగా 2188 ఆక్యుపెంచర్ సూదులను గుచ్చుకొని తల భాగంలో అత్యధిక సూదులు గుచ్చుకున్న వ్యక్తిగా జూన్ 11, 2013 గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని సాధించాడు. ఇలా ముఖం నిండా అన్ని వేల సూదులు గుచ్చుకుని ఉన్నప్పుడు తన ఫేస్ ని చూస్తే నిజంగా ఇతను వేరే గ్రహం నుంచి వచ్చాడు అన్నట్లే అనిపిస్తుంది. విమ్ హోఫ్ ఇతనుకున్న ఒక సూపర్ పవర్ నిజంగా వేరే లెవెల్లో ఉంటుంది. మామూలుగా ఇలాంటి దట్టమైన చలిలో మనుషులు తిరగాలన్నా లేదా ఇలాంటి గడ్డకట్టే చల్లటి నీళ్ళల్లో దిగాలన్నా ప్రతి ఒక్కళ్ళు వణికిపోతారు. కానీ ఇతడు ఇలాంటి చల్లటి నీళ్ళల్లో ఏకంగా గంటల తరబడి అలానే కూర్చుని ఉంటాడు. ఇంకా ఐస్ గడ్ల మీద పడుకుంటాడు. అలానే ఒక బాక్స్ లో ఐస్ క్యూబ్స్ వేసి ఏకంగా 2 గంటల సేపు ఉండి రికార్డ్ బ్రేక్ చేశాడు. నిజానికి ఇతనికి ఇలాంటి సూపర్ పవర్ ఎలా వచ్చిందని స్టడీ చేయగా ఇతను ఈ మంచు
మంచులోకి వెళ్లే ముందు దాదాపు 30-40 సార్లు వేగంగా లోతుగా శ్వాస తీసుకుని వదులుతాడు. దీనివల్ల ఆయన రక్తంలో ఆక్సిజన్ స్థాయి విపరీతంగా పెరిగి కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోతుంది. ఇది ఆయన రక్తాన్ని ఆల్కలైన్ గా మార్చి తన శరీరం చలిని తట్టుకునేలా చేస్తుంది. అలా ఇతను ఒక్క రోజులో ఈ సూపర్ పవర్ ని సాధించలేదు. ఏకంగా 40 సంవత్సరాలు కష్టపడి ప్రతిరోజు చల్లటి నీటి స్నానాలు, మంచులో నడవటం వంటివి చేస్తూ తన శరీరాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇతను ఒకటే చెప్తున్నాడు, నాకు ఎలాంటి శక్తులు లేవు, ప్రకృతి ఇచ్చిన శ్వాసను సరిగ్గా వాడుకుంటున్నాను అని చెప్తున్నాడు. స్టెఫెన్ విల్ట్షైర్ ఇతని టాలెంట్ని చూసి నిజంగా ప్రపంచమే షాక్ అయింది. ఇతను హెలికాప్టర్లో కేవలం 20 నిమిషాల పాటు ఈ న్యూయార్క్ నగరాన్ని చూసి తర్వాత 5 రోజుల్లో 19 అడుగుల పొడవైన క్యాన్వాస్ పై అతను చూసిన న్యూయార్క్ నగరంలోని ప్రతి భవనాన్ని, అపార్ట్మెంట్ను పర్ఫెక్ట్ కొలతలతో గీసి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు. మామూలుగా మనం ఒక సిటీని చూస్తే అందులో ముఖ్యమైన భవనాలను మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. కానీ ఇతను ప్రతి భవనానికి ఎన్ని కిటికీలున్నాయి, పిల్లర్లు ఏ ఆకారంలో ఉన్నాయి, రోడ్డు మలుపులు ఎటు ఉన్నాయి, ఇలాంటి మైక్రో డీటెయిల్స్ ని కూడా క్షణాల్లో తన బ్రెయిన్ లో స్టోర్ చేసుకుంటాడు. నిజంగా ఇలాంటి సూపర్ పవర్స్ ఉన్న మనుషుల్ని మనం సినిమాల్లోనే చూస్తుంటాం. నిజానికి ఇతనుకున్నది సూపర్ పవర్ కాదు, సవెంట్ అనే ఒక సిండ్రోమ్ కారణంగా ఇతను ఇదంతా చేయగలుగుతున్నాడు. ఈ సిండ్రోమ్ ఉన్న మనుషుల బ్రెయిన్ పవర్ మామూలు మనుషుల కంటే 1000 రెట్లు ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తుంది. అందుకే ఇతన్ని ది హ్యూమన్ కెమెరా అని కూడా పిలుస్తుంటారు. పిక్సీ ఫాక్స్ ఈమెకున్న పిచ్చికి డాక్టర్లు కూడా భయపడ్డారు. 2015లో ఈమె తన ఛాతి కింద ఉండే 6 పక్కటెముకలను అంటే రెండు వైపులా 10, 11, 12 ఈ నెంబర్ ఎముకల్ని ఆపరేషన్ ద్వారా పూర్తిగా తొలగించుకుంది. ఇలా పక్కటెముకలు లేకపోవటం వల్ల ఆమె నడుము లోపలికి నొక్కుకుపోయి విపరీతంగా సన్నపడింది. ఆపరేషన్ తర్వాత ఆమె ప్రతిరోజు 24 గంటలు నడుమును గట్టిగా నొక్కిపెట్టే కార్సెట్ అనే బెల్ట్ ని టైట్ గా పెట్టుకోవటం మొదలుపెట్టింది. దీనివల్ల ఆమె నడుము సైజు ఏకంగా 14 ఇంచెస్ కి వచ్చేసింది. అంతేకాదు ఆమె ఇలాంటి ఆపరేషన్ చేయించుకోవటానికి కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసింది. అయితే ఈమె ఇదంతా ఎందుకు చేసిందంటే తనకి చిన్నప్పటి నుంచి ఈ డిస్నీ బొమ్మలన్నా లేదా కార్టూన్ సినిమాల్లో పాత్రలన్నా చాలా బాగా ఇష్టపడేది. అలా తను బాగా ఇష్టపడింది ఈ జెసికా రాబిట్ అనే క్యారెక్టర్ ని. ఈ కార్టూన్ క్యారెక్టర్ నడుము చాలా సన్నగా ఉండటంతో తను కూడా ఎలాగైనా అలా లివింగ్ కార్టూన్ రూపంలో కనిపించాలని ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఈ రూపాన్ని తెచ్చుకుంది. కానీ డాక్టర్లు చెప్తుంది ఏంటంటే పక్కటెముకలు అనేవి గుండె, ఊపిరితిత్తులు మరియు లివర్ లాంటి ముఖ్యమైన ఆర్గాన్స్ ని కాపాడతాయని, అలాంటి ఎముకల్ని రిమూవ్ చేయటం వల్ల ఆ ఆర్గాన్స్ కి పూర్తిగా ప్రొటెక్షన్ అనేది పోతుందని, ఇంకా ఏదైనా ప్రమాదం జరిగినా లేదా ఆ ప్లేస్ లో ఎవరైనా బలంగా కొట్టినా ఈమె ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని చెప్తున్నారు. ప్రతీక్ విఠాల్ మోహ్టే మహారాష్ట్రకి చెందిన ఇతను ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. తనకున్న లోపాన్ని చూసి తను ఏ రోజు కృంగిపోలేదు. దేవుడు ఈ రూపాన్ని నాకు ఇచ్చాడు కాబట్టి ఇదే శరీరంతో తన అనుకున్నది చేసి చూపించి దేశం గర్వపడేలా చేశాడు. మొదట్లో తన బాబాయ్ జిమ్ లో వర్కౌట్ చేయటాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి తన 18వ ఏట నుంచే ఈ ఫిట్నెస్ వైపు అడుగులు పెట్టాడు. నిజానికి తన ఇలా మరుగుజ్జుగా ఉండటం వల్ల అతని చేతులు, కాళ్ళు చాలా చిన్నవిగా ఉండేవి. దాంతో ఈ జిమ్ పరికరాలను పట్టుకోవటం కూడా అతనికి చాలా కష్టంగా ఉండేది. చివరికి అనుకున్నది సాధించి 2021లో కేవలం 102 సెంటీమీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే షార్టెస్ట్ కాంపిటేటివ్ బాడీ బిల్డర్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు మళ్ళీ 2023లో కేవలం 1 నిమిషంలో ఏకంగా 84 పుషప్స్ తీసి షార్ట్ స్టాంచర్ కేటగిరీలో అత్యధిక పుషప్స్ తీసిన వ్యక్తిగా 2వ గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. వియాన్నా విర్స్టెల్ ఈ ట్రాన్స్జెండర్ పెదాలు ఎంత విచిత్రంగా ఉన్నాయో చూసారా? ఈమె పెదాలు ఇలా రావటం కోసం ఏకంగా 40 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఈమెను చూస్తున్న నెటిజన్స్ కూడా ఈమె పెదాల్ని మోమోస్ లా ఉన్నాయని చాలా దారుణంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు. అయినా సరే తను అలాంటివేమీ పట్టించుకోకుండా ప్రపంచంలోనే అతిపెద్ద పెదాలు ఉన్న మహిళగా రికార్డు సృష్టించాలని తను ఒక లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెదాలు ఇలా రావటానికి లిప్ ఫిల్టర్ ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటారు. అలా ఈమె పెదాల్లో ఇప్పటి వరకు దాదాపు 30 మిల్లీలీటర్ల ఫిల్టర్ ద్రవాన్ని ఎక్కించారు. మామూలుగా ఇలాంటి ఫిల్టర్స్ ఎక్కించినప్పుడు అవి కొన్ని నెలల పాటు అలానే ఉంటాయి. కానీ ఈమె పెదాలు మరింత పెద్దవిగా కనిపించటం కోసం 4 వారాలకు ఒకసారి ఈ ఫిల్టర్స్ ని చేయించుకుంటూనే ఉంటుంది. చివరికి ఆమె పెదాల సైజు ప్రమాదకర స్థాయికి చేరుకోవటంతో ఈమెని 30 మంది డాక్టర్లు బ్లాక్ లిస్ట్ లో కూడా పెట్టారు. ఎందుకంటే ఆమె పెదాలు అంత పెద్దవిగా మారిపోవటంతో తను పూర్తిగా నోటిని మూయలేదు. ఇంకా ముక్కుతో కూడా గాలి పీల్చుకోవటం చాలా
కష్టమైపోయి నోటి ద్వారానే పీల్చుకుంటుంది. అలానే సరిగ్గా మాట్లాడటానికి, తినటానికి, తాగటానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఇంత జరుగుతున్నా కూడా తను నేను ఎంత మనీ అయినా పే చేస్తాను అని డాక్టర్స్ దగ్గరికి తిరుగుతూనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.